వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం రెండో దశ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. సింగరేణి పరిధి బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలి సిపిఎం. మాదక ద్రవ్యాలు వినియోగించిన కఠిన చర్యలు తప్పవు డిఎస్పీ చంద్రబాను. గుప్త నిధుల ముఠా గుట్టురట్టు చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న ఎస్ఎస్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా వైరా మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వైరా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. రింగ్ రోడ్ నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన సిఐ. ఈ కార్యక్రమంలో స్కూల్, కళాశాల విద్యార్థులు, పోలీస్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురించి సంపూర్ణ అవగాహన చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవిత శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కుటుంబ సంబంధించిన విద్యకు దూరం అవుతున్నారు. కుప్పంలో సొంత ఇంటి పనుల నిర్మాణానికి పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఇంటి నిర్మాణం పనులను ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంట ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, స్థానిక నాయకులు. పడిపోతారు ముందు రండి. గుంతులకు పడిపోతారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ వేలం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నాయకులు అబ్దుల్ నబీ మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థలకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు సింగరేణి పరిరక్షణకు కృషి చేస్తామని చెబుతూ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణతో సింగరేణి కోల్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 60 బొగ్గు బ్లాక్లను వేలం పేర్లతో ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ 28,000 కోట్ల రూపాయలు ఆర్జించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. సింగరేణి సంస్థ మనుగడకు సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్నే వేదికగా చేసుకొని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు. 60 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుండ్రు. ఆ యొక్క బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయొద్దని సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం. మొత్తం 200 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఒకవైపు సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా కోల్ ఇండియా బ్లాకులు సింగరేణి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ, ఇంకోవైపు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటుండ్రు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణి బొగ్గు గనులు తీయాలంటే సింగరేణి తీయాలా, వేరేళ్ళు తీసి సింగరేణి ఉట్టి బోర్డు పెట్టుకొని ఉండడానికి ఉపాయమే ఉంది. కాబట్టి సింగరేణి మొత్తం బొగ్గు బ్లాకులన్నీ కూడా బేషరతుగా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్తోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. నేషనల్ మానిటైజేషన్ పేరుతోని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 28,747 కోట్లను ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. కాబట్టి సిపిఎం పార్టీగా ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ వెంటనే సింగరేణికే బొగ్గు బ్లాకులు అప్పచెప్పాలని, ప్రైవేట్ పరం చేయకూడదని, వేలంపాటలోకి పంపకూడదని చెప్పేసి బేషరతుగా ఉపసంహరించుకోవాలా. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఇల్లందులో ఇల్లందు పోలీస్ సబ్ డివిజనల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీస్ శాఖలతో పాటు అటవీ ఎక్సైజ్ శాఖ అగ్నిమాపక అధికారులు సిబ్బంది పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను సీఏ భక్తుల సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు. యువత విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని, గుట్కాలు మత్తు పదార్థాలు విక్రయించే చెలామణి అయ్యే ప్రాంతాల సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. మత్తు పదార్థాలు వివిధ రూపంలో కళాశాలలకు పాఠశాలలకు విద్యార్థులకు చేరుతున్నాయని అన్నారు. డ్రగ్స్ గంజాయి గుట్కాలు విక్రయించిన వినియోగించిన నేరమేనని తెలిపారు. గుట్కాలు విక్రయిస్తూ పద్ధతి మార్చుకొని అవసరమైతే వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది నాటుసారా గంజాయి నిర్మూలించాలని ఫ్లెక్సీలను ప్రదర్శించి నినాదాలు చేశారు. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. జరుగుతున్నది. ఇక ఫ్యూచర్లో కూడా అలాంటి రాకుండా మన డివిజన్లో చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పబ్లిక్కి కోరుతున్నాను. నమస్తే, ధన్యవాదాలు. జ్యోతి, ఈరోజు 26 అంటే ఈరోజు మన డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం. డ్రగ్స్ నిర్మూలన దినోత్సవానికి మా వంతుగా మన డివిజన్లో
డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఫారెస్టు మరియు ఫైర్ సర్వీసెస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈరోజు నిర్మూలన దినోత్సవానికి అందరు ర్యాలీగా మన గోవింద సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ దాకా అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిర్మూలన శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బ్రహ్మరాంబదేవి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క దంపతులు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు నలుగురు ఎమ్మెల్యేలు కూడా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. దీర్ఘమాయుః అర్ధ్యాస్మహవ్యైర్నమసో వసత్య మిత్రం దేవం. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా యువనేత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్నాయి అంటాయి. ఎంపీ గడ్డం వంశీ కృష్ణపై తమకున్న అభిమానాన్ని చాటుతూ మిఠాయిలు పంచి టపాకాసులు కాలుస్తూ ఆకాశమే హద్దుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ ఇక్కడ నివసిస్తున్న కార్మిక వర్గానికి, ప్రజానికానికి మంచి జరిగే అవకాశం ఉందని, గడ్డం ఫ్యామిలీ ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నియోజకవర్గ ప్రజలకు మేలు చేసిన సందర్భాలు ఉన్నాయని, వంశీ నూతన బొగ్గు గనుల తీసుకురావడానికి కృషి చేస్తాడని హామీ ఇస్తూ ఈ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు భారత పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కాకా వెంకట స్వామి గారి మనవడు, గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారి తనయులు గడ్డం వంశీ కృష్ణ గారికి చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పెద్దపల్లి పార్లమెంట్లో మరి అన్ని ప్రైవేటు సంస్థల్లో కావచ్చు, మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది మొట్టమొదటిసారిగా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చి దాన్ని అమలు చేసి మరి కనీసం 40,000 మంది స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేసినటువంటి మరి వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వంలో ఈరోజు వంశీ కృష్ణ గారు మరి ఎంపీగా మరి మన ముందుకు రాబోతున్న తరుణంలో మరి పెద్దపల్లి పార్లమెంటు వ్యాప్తంగా ఎంతో మంది యువకులు చదువుకున్న వారందరూ ఉన్నారు. వారికి తప్పకుండా అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. యువకుడు, యువనేత పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక రూపం తీసుకురానికి, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజానికానికి ఒక మేలు జరగడానికి, ఏదైతే 50 సంవత్సరాలుగా ఈ భారతదేశానికి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి ఎన్నో సేవలు చేసినటువంటి గుడిసెల వెంకట స్వామి అనే పేరు తెచ్చుకున్న గడ్డం వెంకట స్వామి కాక గారి మనవడు, ఏదైతే తెలంగాణ రానికి, తెలంగాణ సిద్ధించడానికి ఎంపీలతోని సొంత పార్టీని వ్యతిరేకించి సొంత ఖర్చులతోని తెలంగాణ వచ్చేదాకా నిద్రపోకుండా తెలంగాణ తీసుకురానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి వివేక్ వెంకట స్వామి గారి పుత్రుడు గడ్డం వంశీ కృష్ణ గారు ఇవాళ పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానివల్ల ఈ కార్మిక వర్గానికి, ఇక్కడ ఉన్న ప్రజానికానికి మరి మంచి జరిగే అవకాశం ఉంది.
గతంలో గడ్డం ఫ్యామిలీ ఎలాంటి అవినీతి చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇక్కడ ప్రజానీకానికి ఈ కాన్ఫరెన్స్కి ఎన్నో విధాలుగా మేలు చేసినటువంటి మరి సందర్భాలు ఉన్నాయి. మరి పక్కన ఉన్నటువంటి జైపూర్ పవర్ ప్లాంట్ కానీ మరి సింగరేణి మూతపడే దశలు ఉన్నప్పుడు మరి 1,16,000 మంది కార్మికుల కుటుంబాల ఆశలను నీరు కార్చకుండా వారికి ఉపాధి కల్పించి సింగరేణి సంస్థను కాపాడినటువంటి మరి ఘనత ఆనాడు వెంకటస్వామి గారికి ఉంటే మరి అదే పరిస్థితి వల్ల బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ టీఆర్ఎస్ మద్దతుతో తీసుకొచ్చినటువంటి MMRDR యాక్ట్తోని ఇవాళ బొగ్గు గనులు మూతపడి బొగ్గు గనులను వేలం వేసే పరిస్థితి ఉంటే వాటిని వేలం వేయనీయం. మరి కేవలం నామినేషన్ పద్ధతి ద్వారానే బొగ్గు గనులు రావాలని చెప్పేసి మరి వంశీ కృష్ణ గారు పిలుపునివ్వడం కాకుండా దానికోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ యువలోకానికి మరి యువతకు నిరుద్యోగులకు మహిళా సోదరి అందరికీ కూడా ఇవాళ గడ్డం కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మరి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మంచి రోజు, ఇవాళ శుభదినం కాబట్టి మరి ఈ సందర్భంగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా ఇవాళ మందమరి పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజులలో గడ్డం వంశన్న గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు వెనుకబడిన ప్రాంతం, మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ అన్ని రంగాలలో యువతకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి మరి టాకా వెంకటస్వామి గారి మనవడుగా ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి టాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చేసి కార్మికులకు ఈరోజు కార్మికులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కమ్యూనిటీ భవనాలకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చిందం కళా చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాల కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని అన్నారు. बापू राजा बाबू బసవరాజు రాజయ్య సారయ్య వారి నేతృత్వంలో మరి రజక సంఘం కుల సంఘాల కమిటీ వాళ్ళకు వారు గౌరవనీయులు మన శాసనసభ్యులు సహకారంతో మరి నిధులు కూడా దాదాపు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే రజక సంఘాలకు మరి వారు ముందుండి కూడా వారి సహకారంతో మన సిరిసిల్ల పట్టణంలో సంఘాలు కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పోయిన ప్రభుత్వంలో మరి అన్ని కుల సంఘాలకు మరి అన్ని కమిటీ హాళ్ళు భవనాలు కూడా కట్టి ఇవ్వడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్సీ మరి వారు కూడా మరి ముందుకొచ్చి ఎమ్మెల్సీ మా కుల బాంధవులు అయినటువంటి వసరావు సారయ్య గారి నిధుల నుండి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి రజక సంఘాలకు నెహ్రూ నగర్ సంఘానికి 5 లక్షలు, మడలేశ్వర పరిధిలో ఉన్నటువంటి సంఘానికి 10 లక్షలు, డోబిగల్లో ఉన్నటువంటి సంఘానికి 5 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్సీ బసవరావు సారయ్య గారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. దానిని ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా గౌరవ స్థానిక కౌన్సిలర్లు దేవదాస్ గారు, అదేవిధంగా రామంజం గారు, అదేవిధంగా ప్రకాష్ అన్న వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు పనులను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి గౌరవ పట్టణాధ్యక్షులు దండ శ్రీనివాస్ గారు, గౌరవ దేవరునగర్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెంకంపేట అధ్యక్షులు లచ్చయ్య గారు, గౌరవ అధ్యక్షులు బాలయ్య గారు, మా రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు విక్రమ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఇంకా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బసవరావు సారయ్య గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తొందరలోనే ఈ పనులను
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందు ధర్నా చేయడం కోసం భారతీయ జనతా యువమోర్చా నాయకులు మన రోజున నిరుద్యోగులకు అండగా నీడకుండా ఉద్దేశం కొద్దీ ధర్నా కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యువమోర్చా నాయకుల మీద దాడులే కాకుండా ఎలాంటి ఉద్యోగాలు లభించకుండా కాలం గడుపుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నటువంటి వ్యవస్థ కథలు చూసినాము. దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి మాయమడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నమ్మి ఆ రోజు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలోకి ఏర్పాటు చేస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అందరికి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మోసపూరిత మాట చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నమ్మిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం కలిగింది. దాని తర్వాత ఇన్ని రోజులు 6 నెలలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యోగ అవకాశం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదు. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ గ్రూప్ 1 ఫిలిమ్స్లో 1:50 కాకుండా 1:100 చేయాలని చెప్పేసి దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3లో అధిక ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ వెంబడి విడుదల చేయాలి. ఇక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అనేది మర్చిపోయి 25,000 ఉద్యోగాలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డులకు గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా విన్నవించడం జరిగింది, లేఖలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా 20 రోజులు అవుతా ఉంది. 20 రోజుల నుండి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 542 పడకల గదులున్న హాస్పిటల్కి 332 పడకల గదులకు బిల్లు మాత్రం వచ్చింది. మరి మిగతా 210 పడకల గదులకు బిల్లు ఎందుకు రాలేదు? ఎవరి పొరపాటు జరిగింది? ప్రభుత్వం నుంచి మొత్తం బిల్లు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కార్మికులకు 2 నెలల 25 రోజులుగా జీతాలు లేవు. ఇంకొక వారం రోజులు అయితే 3 నెలలు అవుతుంది జీతాలు లేక. ఈరోజు అన్ని స్కూల్స్ ప్రారంభమైనాయి. వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లలకు పుస్తకాలు, బట్టలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు, స్కూల్ ఫీజులు, ఈ రకంగా అనేక రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాదు రూమ్ ఓనర్లు 2 నెలల నుంచి కిరాయి కట్టకపోతే మీరు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వేధిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కూడా తక్షణమే ఈ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలి. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు. వారికి దరఖాస్తు కూడా పెండింగ్ వేతనాలు. పెద్దపల్లి జిల్లాలోని కునారం రోడ్డు వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అన్నశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి వివరాలను సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కునారం రోడ్డు వద్ద గల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకలితో 60 మంది విద్యార్థులు ప్రతిరోజు చాలని వంటలతో విద్యార్థులకు పసులు ఉంచుతున్న మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ ప్రతిరోజు పిల్లలకు సరిపడా ఆహారం పెట్టడం లేదని స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన. సరిపడా సరుకులు వంటామని ఇచ్చిన మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ వారికి ఇచ్చిన వారు వండడం లేదని హెచ్ఎం వర్షన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.